కాకినాడ జేఎన్టీలో ఉద్రిక్తత నెలకొంది. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ వీసీ ఛాంబర్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మద్దతు తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? గత కొంతకాలంగా కాకినాడ జేఎన్టీలో ఎవరైతే వర్సిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ముఖ్యంగా కాంట్రాక్ట్ సంబంధించిన కక్షపూరితమైన చర్యలు తీసుకున్నారని చెప్పి అధ్యాపకులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్ సుధీర్ పైన కక్షపూరిత చర్యలు చేపడుతున్నారు. గత 3 నెలలుగా కూడా అతనికి జీతం ఇవ్వకుండా కనీసం కూడా దాచిన పరిస్థితులైతే యూనివర్సిటీలో వీరంతా కూడా ఈవేళ వర్సిటీ ఎవరైతే వీసీ ఉన్నారో రామలింగరాజు ఛాంబర్ దగ్గరికి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా వీసీ బంగ్లా వద్ద ఆందోళన చేసిన తర్వాత తమ ఆందోళనని వీసీ ఛాంబర్ దగ్గర మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జక్కంపూడి కిరణ్ తో పాటుగా సంతోష్ కూడా మరికొంతమంది నాయకులు వెంటబెట్టుకుని వెళ్లారు. ముఖ్యంగా గత మే నెలలో 18 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. ఎవరైతే వీరందరికీ సుధీర్ ప్రస్తుతం వేధింపులు గుర్తున్న మద్దతు పలికి వాళ్ళకి తిరిగి ఉద్యోగ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం రామలింగరాజుతో పాటు రిజిస్టర్ అందరూ కూడా గత ప్రభుత్వంతో నియమించబడినారు. ఇంతవరకు పదవులకు రాజీనామా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఏడాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా వెళ్లి తమను పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి పలు బెనిఫిట్లు కల్పించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర సమయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తీరుపైన కట్టి ఈ విధంగా గత 3 నెలలుగా కూడా జీతాలు విధించడం జరిగింది. అయితే సుధీర్ ఓకే రాజు.